మరో అంశం చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో రైతులను యూరియా కొరత వేధిస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి అసలు ఏం జరుగుతుందనుకోవాలి? ఒకవైపు వర్షాలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు రైతులు, మరోవైపు యూరియా కొరత అయితే గత కొన్నేళ్లుగా 30 తిప్పలు పెడుతుంది రైతులు. అసలు ఎందుకు ఎప్పటికీ ఈ సమస్య కొలుక్కొచ్చే అవకాశం ఉంది? ఏమైనా స్పందించారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ? సతీష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను యూరియా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యూరియా దొరకక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ పీఐసీసీ కేంద్రాల వద్ద కావచ్చు, మండల కేంద్రాలకు చేరుకొని ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కనబడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులంతా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ తర్వాత వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనేక రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. వరి కావచ్చు, పత్తి సాగు చేసిన నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడుతుంది. ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనలేదు. ఎందుకని ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు? తప్పకుండా స్పందించాలని స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ రావాలంటూ మురళీనాయక్ వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు రైతులు, మహిళా రైతులు కావచ్చు, మిగతా రైతులంతా అక్కడికి చేరుకున్నారు. గేటు వేసి పోలీసులు వారిని అడ్డగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ గేటు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్ ముందు కూర్చొని బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే యూరియా కొరత లేకుండా చూడాలి, అనేక రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం, వరి నాట్లు వేసిన తర్వాత వరి ఎదుగుదల కావచ్చు, వరి సాగు కోసం యూరియా అవసరం పడుతుంది. కానీ యూరియా పిఎస్సిసి కేంద్రం దగ్గరికి వెళ్తే ఒక్క బస్తా ఇస్తున్నారు, 2 బస్తాలు ఇస్తున్నారు, అవి సరిపోవు. వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా కొరత లేకుండా చూడాలంటూ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర పోలీసులు వారికి చెప్పినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా యూరియా కొరత ఉంది. యూరియాకు సంబంధించినటువంటి అంశంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే యూరియాకు సంబంధించిన నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు మారిపోయి ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినటువంటి వాటా కేటాయించకపోవడం వల్లనే రైతులకు ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా యూరియా అంశం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిసి కేంద్రాల దగ్గర కావచ్చు, అనేక ఈ యూరియా సంబంధించినటువంటి ప్రైవేట్ డీలర్ల దగ్గరికి రైతులు తిరుగుతూ అనేక తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రైవేటు డీలర్ల దగ్గరికి వెళ్తే వారు వేరే ఎరువుల మందులు, వేరే పురుగుల మందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నటువంటి పరిస్థితులు తలెత్తుంది. తాజాగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా యూరియా కోసం రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి